అందరికీ నమస్కారం అండి. మాది కీసర గ్రామము. ఇంతకు ముందుకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మా బాబాయ్ అదే పెనింటి సుధాకర్ రెడ్డి కొడుకు, ఆ బాబుకి ఇందాక చైనా మాంజా వల్ల మెడ కట్ అయిపోయింది. బయట వచ్చేసి 19 కుట్లు పడ్డాయి, లోపల వచ్చేసి 6 కుట్లు పడ్డాయి. దయచేసి ఈ చైనా మాంజా కిరాణా షాపాలు కానీ అధికారులు కానీ ఏమైనా పట్టించుకొని కొంచెం ఆ మాంజా విక్రయించకుండా దయచేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఈ 3 రోజుల పండగకి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అనేది అది ఎంతవరకు శుభం అనేది మీరు అధికారులు కొంచెం దయచేసి ప్లీజ్ మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే దాన్ని విక్రయించకుండా, చైనా మాంజా విక్రయించకుండా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇది మనకే కాదు, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందుకి ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. బయట 19 కుట్లు, లోపల 6 కుట్లు అంటే ఎంతవరకు ఎంత సివియర్గా అయిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇది ప్రమాదమే పోయింటే ఎంతవరకు ఎవరు బాధ్యులు? ఒకసారి అధికారులు మాత్రం దయచేసి మీరు గమనించగలరు. ఈ కిరాణా షాపులలో బయట ఈ పతంగులు, కైట్లు విక్రయించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసి ఈ మాంజాన్ని మాత్రం విక్రయించకుండా చూడాల్సిందిగా కోరుతున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. నా పేరు డాక్టర్ సాయితేజ ఫ్రమ్ నితిన్ హాస్పిటల్, కీసరా. ఈరోజైతే మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, జశ్వంత్ రెడ్డి అని చెప్పేసి అబ్బాయి, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఆ అబ్బాయికి ఈరోజు మధ్యాహ్నం కీసరా దారి రూట్లో వెళ్తుండగా సడన్గా రోడ్డు మధ్యలో కనపడకుండా మాంజా అదైతే పతంగి ఎగరేసే దారం అయితే కట్ అయింది అనమాట. పూర్తిగా మెడ కుడివైపు నుంచి ఎడమ వైపు పూర్తిగా కట్ అయింది. ఈ మెడ అనేది మనకు చాలా సెన్సిటివ్ ఏరియా అన్నట్టు. మనం అన్నం తినే అన్నం వైపు కానీ బ్లడ్ వెజల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. చాలా రక్తస్రావం అయింది ఆ అబ్బాయికి. సో వీలైనంత త్వరగా మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. మనం అంతే ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం వలన ఆ అబ్బాయి ఇక్కడ నుంచి వేరే సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం పడలేదు. తెగడం కూడా చాలా డీప్గా తెగింది అనమాట అబ్బాయికి. మనకి లోపల ఒక 8 కుట్లు, పైన చర్మం పైన దాదాపు ఒక 20 నుంచి 22 కుట్లు అయితే పడడం జరిగింది. సో ఈ మాంజా దారం అనేది 2017లోనే బ్యాన్ చేశారు, కానీ ఇంకా చాలా షాప్స్ వీటిలో అమ్మడం జరుగుతూ ఉందన్నమాట. సో వి రిక్వెస్ట్ ఆల్ పీపుల్, అందరూ ఏదైతే కొనడం కానీ దాన్ని వాడడం కానీ చేయొద్దు. ఎందుకంటే ఈరోజు ఆ అబ్బాయి కొంచెం లక్కీగా ఉండడం వలన ప్రాణాపాయం అయితే తప్పింది. మనం ఇప్పుడే కాదు, పోయిన సంవత్సరం కూడా ఇక్కడ నితిన్ హాస్పిటల్ ముందంటే ఇంకొక అతనికి కాలు తెగిపోయింది. ఇంకా చాలా ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాం అనమాట మనం. సో దిస్ ఈస్ ఎ రిక్వెస్ట్ టు ఆల్ టు బీ సేఫ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్.